వెల్కమ్ బ్యాక్ టు అరగంటలో వంట. ఓకే, లైట్ బ్రౌన్ వచ్చేసినట్టున్నాయి. అవునండి. స్పైసెస్ వాటికి అబ్జార్బ్ అవ్వగానే ఇమీడియట్గా లేకపోతే ఫ్రై చేసుకోవాలి. సో పెద్ద ప్రాసెస్ ఏం లేదు, వెరీ ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీని సర్వింగ్ కూడా చాలా ఈజీ అండి. మనం యూజువల్లీ లైక్ చేసే పుదీనా చట్నీ. సో పుదీనా చట్నీ మనం ఇంట్లో చేసుకునేదే కాబట్టి మనం ఎక్కడ క్వాంటిటీ ఫుడ్ కూడా కాదు, మన ఇండియన్ ఫుడే కదండి, ఎక్కువ టేస్టీయస్ అండ్ వెరీ డెలిషియస్ ఆల్సో. దీంట్లో మనం చిల్లీ పేస్ట్ యూజ్ చేసాం, ఎక్కువ హర్బ్స్ అన్ని యూజ్ చేసాం కదా, సో దాని ఫ్రాగ్రెన్స్ కూడా బాగా వస్తుంది. సో హర్బ్స్ స్పైసెస్ అన్ని బాగానే యూజ్ చేసాము. దీనికి చిల్లీ పౌడర్ వల్లనే అనుకుంటా కదా ఆ కలర్, బికాజ్ రెడ్ కలర్ ఇంకా ఏం లేదు. చిల్లీ పౌడర్ మనం మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి బ్రౌన్ కలర్ ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ వల్ల కూడా బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. అవునండి. అయిపోయిందా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫైన్. చూస్తున్నారు కదండి, వెరీ వెరీ ఈజీ ప్రిపరేషన్. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ హోటల్కి వెళ్ళాక మాత్రం చూస్తే వావ్ అది బాగుంది ఇది బాగుంది అని మనకి కూడా ఎప్పుడు ఈజీగా చేసుకోవాలి, ప్రిపరేషన్స్ తెలియదు అనుకుంటాం కదా. ఇంత ఈజీగా ప్రిపరేషన్స్ ఉంటే మనం ఫీల్ అయిపోతాం, మనకి ఇంట్లో చేసుకోవడానికి కుదరట్లేదా అని. సో చూస్తున్నారా, వెరీ ఈజీ. సో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఫిష్ అమృత్సర్ అండ్ విచ్ ఈజ్ ఆఫ్ పంజాబ్ డిష్. బౌల్లో తీసుకుందామండి. ఓకే. సో కుక్ అయిపోయినాయి కదా అండి, ఇప్పుడు వాటిని బౌల్లో తీసుకుందాం. ఓకే, ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్ కదా, సో పేపర్ మీద తీసుకుంటే ఆయిల్ అబ్జార్బ్ అవుతుంది, లైట్గా డ్రై అవుతుంది, మరి ఆయిలీగా కనిపించకుండా. వెరీ నైస్ కలర్ అండి, చాలా బాగుంది, లైట్ గోల్డిష్. యాక్చువల్లీ ఇందాక మనం ఎగ్ కూడా యూజ్ చేసుకున్నాం కదా దీంట్లో. అవునండి. ఎగ్ వల్ల ఎక్కువ ఫిష్ కి బ్యాటర్స్ ఇవన్నీ పట్టవు కదా, ఈ పిండి ఏమీ అతుక్కోదు కదా ఫిష్ కి తొందరగా. ఎగ్ వల్ల అతుక్కుంటుండొచ్చు. అవునండి, ఎగ్ వల్ల క్రిప్స్ గా ఉంటది. మనం వేసుకున్న ప్రతి ఐటమ్ దీనికి చాలా పట్టుకొని ఉంటాయండి. సో అందుకే అవన్నీ మనం ఒక్కొక్క ఫిష్ తీసి వేసినా ఎక్కడ డిస్ట్రాయ్ అవ్వకుండా మొత్తం బైండ్ అయ్యి ఉంది ఫిష్ కి మసాలా అంతా. మసాలా కానీ పిండి కానీ మొత్తం అతుక్కొని ఉంది. సో లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి ఒక పకోడీ అపియరెన్స్ లో ఉంది. మనం గార్నిష్ చేసుకున్నాం ఫ్లాటర్ దీన్ని. ఓకే, దాన్ని గార్నిష్ చేసి సర్వ్ చేస్తారు అన్నమాట హోటల్స్ లో. చూసారు కదండి, ఫిష్ అమృత్సర్ వెరీ ఈజీ ప్రిపరేషన్ అండ్ పంజాబీ డిష్. చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది, ఈజీగా ఇంట్లో స్నాక్స్ చేసేసుకోవచ్చు. సో షెఫ్ మరి దీన్ని గార్నిష్ మనం గార్నిష్ ఫ్లాటర్ లాగా తీసుకుందామండి. ఓకే, దీన్ని గార్నిష్ తోని సర్వ్ చేస్తారా అన్నమాట. ఈవెన్ గార్నిష్ కూడా చాలా బాగుందండి, అన్ని ఆల్టర్నేట్ డిఫరెంట్ కలర్స్. అవునండి, వెరీ నైస్. హోటల్లో చేసే ప్రతిదీ ఇట్లా విత్ వెల్ గార్నిష్ సర్వ్ చేయడం అలవాటు కదా, ఈవెన్ ఇంట్లో కూడా అలా చేస్తూ ఉంటారా? చేస్తానండి, ఇంట్లో కూడా చేస్తాను. విత్ గార్నిషా? ఓకే, మింట్ సాస్ తో పెట్టుకుందామండి దీనికి. మింట్ సాస్ తో చాలా బాగుంటుంది. దాన్ని మింట్ సాస్ తో సర్వ్ చేస్తాం. ఫిష్ అమృత్సర్ చూడండి. ఓ థ్యాంక్ యూ, ఐ విల్ టేస్ట్ ఇట్. చూసారు కదండి, ఫిష్ అమృత్సర్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ కూడా చేసి చెప్తున్నాను ఎలా ఉందో. వెరీ స్మూత్. సూపర్ అండి, చాలా క్రిస్పీగా టేస్టీగా యమ్మీగా ఉంది. యాక్చువల్లీ మింట్ సాస్ వల్ల దీనికి ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. అవునండి, రియల్లీ చాలా సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ ఈజీ మీరు స్నాక్ ఐటమ్ కాబట్టి ఎవరింట్లో అయినా చేసుకోవచ్చు, పెద్దగా కష్టం కూడా ఉండదు. అండ్ ఈవెన్ ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే ఏం హడావుడి ఉండదండి. నాన్ వెజిటేరియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళకి నాన్ వెజ్లో స్నాక్ ఐటమ్స్ చేసి పెట్టాలా అని కష్టం కూడా ఉండదు. ఫిష్ రెడీగా అవైలబుల్ ఉందా అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అలా
2 నిమిషాల్లో చేసేసి వెంటనే సర్వ్ చేసి ఇంప్రెస్ చేయొచ్చు వచ్చిన గెస్ట్లని. ఇంత మంచి డిషెస్ని చూపించినందుకు చాలా థ్యాంక్స్. సో ఈ ఫిష్ అమృత్సర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చూద్దాం. ఫిష్ అమృత్సర్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కార్న్ ఫ్లవర్, మైదా పిండి, వాము, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర, చాప్ చేసుకున్న మిక్చర్, కారం పొడి, మస్టర్డ్ ఆయిల్, సాల్ట్ మరియు నూనె. ఫిష్ అమృత్సర్ తయారు చేయ విధానం: ముందుగా డీప్ ఫ్రై కొరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్ ను తీసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయల తురుము వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దానిలో తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, 1 స్పూన్ మైదా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఎగ్ సొన వేసి కలుపుకోవాలి. మనం హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఇప్పుడు మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని పీసుగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫిష్ అమృత్సర్ పీసెస్ ను వేరొక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని గార్నిష్ చేస్తే నోరూరించే పంజాబీ స్పెషల్ ఫిష్ అమృత్సర్ రెడీ. చూసారు కదా వ్యూవర్స్, సికింద్రాబాద్ లోని మినర్వా గ్రాండ్ హోటల్లో ఇవాళ కొన్ని కొత్త డిషెస్ నేర్చుకున్నాం కదా. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త డిషెస్ తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.